మనిషి జీవితంలో ఏలినాటి శని, నీచబట్టిన శని మహర్దశ, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇటువంటివి జరిగేటప్పుడు అందరికీ తీవ్రమైనటువంటి చెడు ఫలితాలు ఉండవు. కానీ అందరికీ మంచి ఫలితాలు కూడా ఉండవు. అయితే మన మీద శని యొక్క చెడ్డ దృష్టి ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు నేను కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు గనక మీకు అప్లై అయ్యి ఉంటే, అంటే మీలో ఉంటే, లేదా మీరు ఆ బాధల్లో పడుతూ ఉంటే మీ మీద తీవ్రమైన శని దృష్టి పడ్డట్టు లెక్క. అప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ప్రశాస్త్రీయంగా జరిపించుకోవాలి. అవేంటో ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటిది దాంట్లో దరిద్రం, అంటే ఎంత పని చేసినా కూడా కలిసి రాకపోవటం. రెండవది ధన నష్టం, మనం ఎక్కడ డబ్బులు పెట్టినా కూడా అవి వేస్ట్ అయిపోతాయి, అంటే ఏ వ్యాపారం పెట్టినా కూడా నష్టపోతారు. మూడవది అపనిందలు, మనం చేయని తప్పులకి మనం నిందించబడతాం. నాలుగవది వివాహాలు ఆలస్యం అవటం, ఎక్కడ ఆ ఇంట్లో పెళ్లి కావటం చాలా కష్టం అవుతుంది, ప్రతి పని వాయిదా పడుతుంటుంది. ఎంత తిన్నా ఇంకా ఆకలిగా ఉండటం, అతి ఆకలి, అతి నిద్ర, ఇవన్నీ కూడా ఈ నీచ శని దృష్టి యొక్క ఫలితాలే. కనుక ఇవి గనక మీరు వీటి నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, నీచబట్టిన శని మహర్దశ తాలూకు బాధలు మీరు పడుతున్నట్లు లెక్క. వాటికి సంబంధించి మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.